నేటి దినమున మనము 63వ కీర్తన ధ్యానం చేసుకుందాం. దేవా, నా దేవుడు నీవే, వేకుని నిన్ను వెతుకుతూ నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం నేనంతా ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఇంటి ఉన్న దేశముందు నా ప్రాణం నీ కొరకు చుట్టముడి ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవుడు నిన్ను స్తుతించు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు ఎందు నిన్ను ధ్యానించుకున్నప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తుదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణదొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణంను నశింపజేయవలని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు భూమి కింద చుట్టకు దిగిపోదురు. బలమైన కట్టుములకు అప్పగింపబడదు. నక్కల పాలవుదు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతి వాడును అతిశయలు. అబద్ధములాడు వారి నోరు మూయబడు. ఇక్కడ మనం కనుక గమనిస్తేమా, దావీదు గారు అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అన్నమాట. యూదా అరణ్యములో ఆయన ఉండగా రచించినటువంటి కీర్తన. అయితే ఆయన ఏమని అంటున్నారో చూడండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. మరి తృష్ణగొని ఉన్నది అంటే దాహం అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక దావీదు గారు అంటూ ఉన్నారు, ఆయన అరణ్యంలో ఉన్నా, లేదంటే కొండ గుహల్లో ఉన్నా, ప్రాణ భయంతో ఉన్నా, లేకపోతే వెంబడిస్తున్నారనేటటువంటి కంగారులో కలవరపాటులో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను ఆయన ఎక్కడా కూడా తగ్గించారు. సహజంగా మనలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఒకరోజు ఎదురు చూస్తాం, 2 రోజులు ఎదురు చూస్తాం, 3 రోజులు ఎదురు చూస్తాం, లేకపోతే 1 నెల ఎదురు చూస్తాం. ఆ తర్వాత మన ఓపిక నశించుతాం. ఇంకెదురు చూడడం, దాకా దేవుడు అన్నాను, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని వెళ్ళిపోయే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఉన్నారు. కానీ దావీదు గారు ఆయనకున్నది ప్రాణభయమే. ఎందుకంటే ఆయన అంతఃపురం నుంచి పారిపోవడానికి ముందే ఆయన వైపు ఒక ఈట విసిరేయడం జరిగింది. దాన్ని తప్పించుకొని ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఆయన అంటూ ఉన్నారు ఏమని, దేవా, నా దేవుడవు నీవే. ఒకవేళ గమనించండి అమ్మా, సౌలు దగ్గరికి వెళ్ళిపోయి ఈయన ప్రాధేయపడి కాళ్ళ మీద పడి, అయ్యా, నా రాజువు నీవే, నా దేవుడవు నీవే, నీ శరణు నుంచి వచ్చి ఉన్నాను, నా ప్రాణాన్ని కాపాడు, చంపవాక నన్ను, నేనేమి చేసి ఉన్నాను, నాకున్న బలము నాకున్న శక్తి సమస్తము నీవే నాకు అండగా ఉండు, నీవేం చెప్తే అది చేస్తాను అని ఆయన కనుక తగ్గించుకొని సౌలు దగ్గరికి వెళ్ళిపోయి ప్రాధేయపడితే, సాగిలపడితే సౌలు ప్రాణంతో ఆయన్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడా? అమ్మా, విడిచిపెట్టేస్తాడు. ఎందుకని? సౌలుకి ఏంటి కావాల్సింది? దావీదు మీద గెలవడం కావాలి. అని యుద్ధం చేసి కాదు, దావీదుకు వస్తున్నటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు, ఆయనకున్నటువంటి శూరత్వము, వీటన్నిటిని చూసి కలిగిన అసూయ, అర్థమైందా? దురాత్మ చేత వీటిని పొందుకొని ఆయన మీద కక్ష యొక్క విధానం అనుకుందాం. అయితే ఎదుటివాడు ఇగోతో ఉండి ఉండగా ఆ ఇగోని సాటిస్ఫై చేస్తే, ఎవరినైనా ఇప్పుడు మనం ఉన్నామమ్మా, ఎవరి మీద కోప్పడ్డాం, నాకు కోపడుతున్నాం, వాళ్ళు వచ్చేసి నువ్వే నా మీద కోప్పడితే ఎలా, క్షమించని అడిగారు అనుకో, నా కోపం పోతే అలాగే ఉంటుందా? పోయిందా? వద్దుగా. ఎందుకని? మన దగ్గరకు వచ్చి నీ అంత రోజులు లేరు అంటే ఒక మాట చాలు, మనం చిటారు కొమ్మ మీద మునగ చెట్టు ఎక్కడానికి కదా. అది కూడా ఎక్కడ మొదట్లో ఉన్నాం, చిటారు కొమ్మను ఉంటాం.
ఎక్కడ తెలుసు అది? పక్షి కూడా ఆడ వాలితే ఆ వంగిపోయే దగ్గర అనమాట. అలాగా దావీదు గారు ప్రాణాన్నే కాపాడుకోవాలనుకుంటే, దావీదు గారు ప్రాణ భయాన్నే పోగొట్టుకోవాలనుకుంటే సౌలుని దేవునితో పోల్చి ఆయన దగ్గరికి వెళ్తే సౌలు ఒకవేళ క్షమించి వదిలేస్తాడేమో కదా, అవునా కదా? మనలాంటి ఆలోచన అయితే, కానీ ఆయనకు అలాంటి ఆలోచన లేదు. ఏమంటున్నాడు? దేవా నా దేవుడవు నీవే, అంటే నీవు మాత్రమే నా దేవుడవు, వేకువనే నిన్ను వెతుకుదును. తెల్లవారుజామునే నేను నిన్ను వెతుకుతానయ్యా, వెతుకుతూ ఉంటా. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. పరిశుద్ధ ఆలయం వైపు నేను చూస్తూ ఉన్నా, నీ వైపు చూస్తూ ఉన్నా. ఎందుకు? నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాల్ని చూడాలి. అంటే నా జీవితంలో నువ్వు చేయబోయేటువంటి గొప్ప కార్యాన్ని చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నానయ్యా, ఎప్పుడు చేస్తావని. నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. అంటే త్రాగటానికి నీరే లేని చోట నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది. అర్థమైందా? మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా వివరిస్తూ ఉండగా ఆయన ఇంకా అంటూ ఉన్నాడు, చూడండి, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఎందుకంటే ఆడ ప్రాణము తృష్ణగొరుచున్నది, ఆ ప్రాణము పోయినా సరే, కానీ నీ కృప ఎలాంటిది? జీవము కంటే ఉత్తమమైనది. అర్థమైన జీవము అంటే ఏంటి అర్థం? మనం బ్రతికి ఉన్నాము అనేదానికి ఒక అర్థము అంటే కదిలే విధానాన్ని చూసి చెప్పచ్చు, అవునా కదా? ఇప్పుడు ఒకరు నాటకం ఆడుతూ పడిపోయారు అనుకుందాం, కదలకుండా మాట్లాడకుండా పడిపోయారు. ఎంత నాటకం ఆడినా ఒక పని మాత్రం చేయకుండా ఉండలేడు. ఏంటి ఆ పని? సరే, వాడు శ్వాస పీల్చకుండా ఆపాడు 10 నిమిషాలు, లేదా గంట ఆపగలిగాడు అనుకుందాం సాధన చేసి, కానీ ఒకటి మాత్రం చేయకుండా ఆపలేడు వాడు. ఏంటది? ఏంటిదమ్మా? ఏదో ఆన్సర్ ఏదో పెద్దగా చెప్పండి అమ్మా. ప్రాణం పోవటం కాదు నేను అంటుంది. ఒకడు నాటకం ఆడుతున్నాడు, బాగా వినండి, నాటకం ఆడుతున్నాడు, చనిపోయినట్టు నాటకం ఆడుతున్నాడు. వాడు చేసిన సాధన 1 గంట సేపు శ్వాస పీల్చకుండా ఉండగలడు, కానీ ఏది చేసినా కూడా ఒకటి చేయలేడు. గుండెని ఆపలేడు. గుండెని ఆపితే ఏమైంది? వాడు నిజంగానే వెళ్ళిపోతాడు. అర్థమైందా? అలాగనే చెప్తూ ఉన్నాడు. ఏమని? అయ్యా, ఈ లోకములో బయటకు బాహ్యంగా కనపడేటటువంటి విధానములో నిన్ను నేను ఆరాధించకుండా కనపడవచ్చేమో. లైక్ ఎట్లా? ఒకడు ఎలాగైతే నాటకం ఆడుతూ ఉన్నాడో చనిపోయినట్టుగా, అలాగున నేను నిన్ను ధ్యానం చేయట్లేదు, నిన్ను ఆరాధించట్లేదు అన్నట్టుగా కనపడి ఉండొచ్చేమో. లేక ఒకడు శ్వాస పీల్చకుండా సాధన చేసిన విధానముతో ఆ శ్వాస నిశ్వాసలు లేకుండా నిర్జీవంగా పడి ఉన్న విధానంగా నేను కనపడి ఉండొచ్చు. కానీ ఒక నరుని యొక్క గుండె ఏ విధంగా వాని చేత ఆపబడదో అదే విధంగా నేను నిన్ను ఆరాధించుట ఆపలేదు. అందుకనే నీ కృప ఎలాంటిది అంటే జీవము కన్నా కూడా ఉత్తమమైనది. ఎందుకంటే నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా యొక్క శరీరము కృషించుచున్నది. కృషించిపోవడం అంటే ఏంటమ్మా? నశించిపోవడమే కదా, క్షీణించిపోవడమే కదా. అయినా కూడా ఆ యొక్క క్షీణతలో కావచ్చు, ఆ యొక్క కొరతలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క విధానంలో కావచ్చు, ఏదైనా సరే అవి ఎలాగైనా పోని, ఎందుకంటే నీ కృప ఉంటే చాలు. ఎందుకంటే నీ కృప ఎలాంటిది? జీవము కంటే కూడా ఉత్తమమైనది. నా పెదవులు నిన్ను స్తుతించును. నేను నిర్జీవంగా ఉండేట్టు ఉన్నా కూడా ఏ రీతిగా అయితే ఆ యొక్క హార్ట్ బీట్ ఉంటుందో అదే విధంగా నిన్ను ఆరాధించుట, నిన్ను స్తుతించుట మానుట నా వల్ల కాదు.
నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ఎలా ఉందంట ఆయన చూడమ్మా, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు అంటే నిద్ర వేళ యందు రాత్రిపూట నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. అంటే ఇక్కడ వెంటనే వెళ్ళిపోకండి, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అంటే అర్థం ఏంటంటే ఒక మంచి బలమైన ఆహారం, ఒక శ్రేష్టమైనటువంటి ఆహారం, మంచి భోజ్యము దొరికితే ఎలా ఉంటుందమ్మా, మంచి ఆకలిగా ఉన్నాడు. ఆకలి రుచి ఎరగదు, అది వాస్తవమే కదా. ఏమున్నా తినేస్తాం, ఆకలి తినగలిగినవి తినేవి, అంతేగాని ప్లాస్టిక్లో చెక్కనో ఐరన్లో కాదు, అవునా. ఆకలి రుచి ఎరగదు. అయితే ఆ విధంగా ఉన్నటువంటి అతనికి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా ఉంటే చూడండి. మై సోల్ విల్ బీ సాటిస్ఫైడ్ యాజ్ విత్ ఫ్యాట్ అండ్ రిచ్ ఫుడ్. ఒక శ్రేష్టమైనటువంటి ఆహారమును నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎందుకని, ఎలా తృప్తి పొందుతుంది? ఆయన ఆహారాన్ని వెతుక్కోవట్లా, ఆహారాన్ని తెచ్చుకోవట్లా, అర్థమైందా? కానీ ఆయనకి ఎలాగా ఏమి దేని వల్ల దొరుకుతున్నది? ఏ విధంగా అయితే ఆయన దివారాత్రములు దేవుని ధ్యానం చేసుకుంటున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయనకి దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ఆ యొక్క మాటలు జీవపు ఊటలు, అర్థమైన బలమైన ఆహారముగా, శ్రేష్టమైన భోజ్యముగా ఆయనకు దొరుకుతున్నది అంటూ ఇంకా ఏమంటున్నాడు, ప్రాణము తృప్తి పొందుచున్నది అంటున్నాడు. అర్థమైందా? ప్రాణం ఏమవుతున్నది? తృప్తి పొందుచున్నది. నరునికి తృప్తి పొందడం అంటే సాధ్యం. అంటే తృప్తి అంటే ఏం లేదమ్మా, ఫుల్ స్టాప్ అనమాట. నీకు ఒక కోరిక ఉంది హృదయంలో, ఆ కోరిక ఫుల్ఫిల్ అయినప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, అర్థమైందా? కానీ ఫుల్ స్టాప్ పెట్టం మనం, కోరిక తీరగానే కామ పెడతాం. ఎందుకని? ఫుల్ స్టాప్ అంటే ఒక చుక్కే అన్నా, కామ అంటే చుక్క పెట్టి చిన్న గీత గీస్తే సరిపోయింది కదా, గీత గబక్కన పడింది, మనం చెప్పుకోవచ్చు. అయ్యో ఫుల్ స్టాప్ పెట్టానన్నా, తొందరపాటులో పెన్ను తీసేటప్పుడు కామ అంటే అట్లా పడింది, అది కామ కిందకు మారిపోయింది. సరే ఎటు మారింది కదన్న, దాన్ని ఏం చెరిపోయలేంగా, ఇంకొక ఆశ ఉంటుంది. ఆశ మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టించుద్దా? కానీ దేవుడు దొరికితే, ఎందుకంటే జీవాహారము నేనే అన్నాడు దేవుడు. ఇక్కడ జీవాహారము అనగానే వెంటనే మనకున్నటువంటి మేధావులందరూ కూడా అంటే దేవుని పీక్కొని తింటారా మీరు అంటారు. పీక్కొని తింటాం కాదు, దేవుడు ఎవరన్నారు? ఇక్కడ జీవాహారం నేనే అన్నాడు దేవుడు. జీవాహారము నేనే అంటే జీవాహారం ఏంటి? ఏమిటి? దేవుడై ఉన్నాడు. దేవుడు అనగా ఏమని వ్రాయబడి ఉంది? వాక్యం. అంటే నీకు జీవాహారం నేనే అంటే నిన్ను తృప్తిపరిచి, నీకు బోధించి, నిన్ను నడిపించి, నిన్ను అభివృద్ధిపరిచే వాక్యమునై ఉన్నాను, వాక్యమునై నీకు దొరికాను. అంటే ఇక్కడ వాక్యము అనేటటువంటి విధానంలో ఒక పదాన్ని పలికితే అది ఉచ్చారణ. ఆ ఉచ్చారణ నుండి వచ్చే ఆ ఉచ్చారణ మనకు అర్థం అవ్వాలంటే అక్కడ శబ్దం రావాలి. శబ్దం రాకుండా ఉచ్చారణ అర్థమైద్దా అమ్మా? అయిద్దా? ఇప్పుడు నేను ఎవరన్నా పేరు పెట్టి పిలవాలమ్మా, ఉష్ అని అనుకోండి, ఎవరు పలుకుతారు? ఎవరన్నా పలుకుతారా? ఈ పేర్లు పెట్టుకున్నాను ఉంటారు మనకి చైనా, జపాన్లో. అక్కడికి వెళ్ళంటే వాళ్ళు పలుకుతారు. ఎందుకని? వాళ్ళు అలాగ పెట్టుకుంటారు కాబట్టి. కానీ ఇక్కడ అంటే ఎవరు కూడా పలకదు. కానీ ఒక పేరు పెట్టి పిలిచాను, ఆ పేరు నీకు అర్థం కాకుండా పిలిచానంటే పలుకుతావా? అంటే వచ్చిన శబ్దము మనకు సుస్పష్టంగా ఉంటే అప్పుడు మనకి ఆ ఉచ్చారణ అర్థమైంది. ఆ ఉచ్చారణ ఏంటి అంటే ఒక పదాన్ని, అక్షరాల్ని కలిపినటువంటి ఒక పదము పలికిన విధానం, ఆ యొక్క విధమే వాక్యం. పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైన సమస్త పదాలు ఆ యొక్క ఉచ్చారణ వాక్యమై ఉండగా, వాక్యమే దేవుడై ఉండగా, దేవుని నీవు ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఒక స్వరము, ఒక పదాన్ని, ఒక శబ్దముతో నీకు వినిపించినప్పుడు ఆ యొక్క వినపడినటువంటి విధానమే నీకు దొరికిన శ్రేష్టమైన జీవాహారం. అర్థమైందా? సో అదే మన కీర్తనకారుడు అంటున్నాడు,
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. అంటే మనతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మనం కూడా ఎదురు మాట్లాడుతాం. ఎదురంటే ఎదురు సమాధానం కాదు నేను అంటున్నది. ఇద్దరు మాట్లాడుకుంటే ఏమంటాం? కాన్వర్సేషన్ అంటాం. మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు యువతల వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అదేమైంది? సంభాషణ అయింది. అర్థమైందా? అయితే కీర్తనకారుడి సంభాషణ ఎలా ఉందో చూడండి. ఎప్పుడైతే ఆయన ప్రాణము ఆ యొక్క లేఖనాలతో తృప్తి పొందుతున్నదో అప్పుడు ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దేవుని స్వరము, దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటలకి ప్రత్యుత్తరం ఇచ్చే విధానం కీర్తనకారుడికి ఎలా ఉందమ్మా? గాన ప్రతిగానాలు చేయాలన్న విధంగా ఆయన పెదవులు ఉత్సహిస్తూ ఉన్నాయి. అంటే సంతోషముతో ఉన్నాయి, ఆనందముతో ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? దేవునితో సంపూర్ణంగా గడిపే విధానము అంటే ఆ రీతిగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మనం నేర్చుకోవాలి. అర్థమైందా? అలా మనం నేర్చుకోవాలి. కానీ మన మైండ్లో అనేకమైనటువంటి కలవరపాట్లు, కంగారులు పెట్టుకొని, ఏదేదో ఆలోచనలు పెట్టుకొని రాత్రి నడిజాము దాకా నిద్ర రాక అటు ఇటు తొలటం కాదు కావాల్సింది. అర్థమైందా? ఇవన్నీ ఆలోచిస్తే నీకేం ఉపయోగం లేదు. ఉందమ్మా. ఇప్పుడు లైక్ ఒక మాట, ఉరి శిక్ష పడబోతున్న ఖైదీ రేపు ఉరి శిక్ష అని, వాడు ఏ తప్పు చేయకుండా ఉరి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ తప్పు చేయలా, కానీ వాడిని ఫ్రేమ్ చేశారు. ఫ్రేమ్ చేయబడ్డ వాడికి వ్యతిరేకంగా అనేకమైన సాక్ష్యాలు ఏర్పాటు చేశారు. కోర్టుకి కావాల్సింది ఏంటిది? సాక్ష్యమే. ఆ సాక్ష్యాలతో వాడికి ఉరి శిక్ష ఖరారైపోయిందని. ఓకే, రేపు తెల్లవారితే ఉరి అని చెప్పి వీడు ఇప్పుడు ఆలోచిస్తే ఉరి పోద్దా? పోదుగా. కానీ ఆ ఉరి గురించి వాడు ఆలోచించక దేవుని గురించి ఆలోచిస్తే, ఏ రీతిగా అయితే సిలువలో ఉన్నప్పుడు ఒకడు ఏ విధంగా నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుతున్నాడో ఆ వారసత్వం అతనికి రాదా? వచ్చిందా? రాదా? దేవుని చిత్తం కదా. నిర్దోషి అయిన వానికి శిక్ష విధించి వానికి మరణాన్ని చేకూరుస్తూ ఉన్నప్పుడు నిర్దోషి యొక్క మనస్తాపము దేవుని వైపు గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక దేవుడు వానికి నిత్య జీవాన్ని దయచేయడా? దయచేస్తాడు లేదా? దయచేస్తాడు. ఆ రీతిగానే మనం కూడా ఆలోచించుకోవాలి. ఎలా తెలుసా? రేపు తెల్లవారుజామున మనం కళ్ళు తెరుస్తామో తెరవుతాయి. ఎంతమంది తెలుసు? తెలియదు కదా. ఈరోజు నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్న రోజు నువ్వు దేవునిలో గడపగలిగితే, ఎందుకంటే తెల్లవారాక నీ బాధ్యతలు నిద్రలో కాదుగా. నిద్రలో అయినా అసలు దేవుడు నిద్ర ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? నా బిడ్డలు ఉదయం నుండి సాయంకాలం వరకు మహాశ్రమల చేత, ఎన్నో కష్టాలతో, ఎన్నో బాధలతో వారు కష్టపడిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ రాత్రి వేళ వారికి కలిగించే నిద్ర వారికి సేద తీరుస్తుంది, వారికి విశ్రాంతినిస్తుంది అని చెప్పి దేవుడు నిద్రనిచ్చాడు. ఆ యొక్క నిద్రకి కూడా మీరు అది ఏదేదో ఆలోచిస్తూ ఉంటే ఉపయోగం ఉందా? ఉందమ్మా? లేదు. కానీ కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడు చూడండి. ప్రాణభయం లేదా కీర్తనాకారుడికి? దావీదు గారికి ప్రాణభయం ఉందా లేదా? ఏడా ప్రాణభయం ఉంది కదా. నిద్రపోతే చుట్టూ ఎవరు వచ్చి చుట్టుముడతారో తెలుసా? తెలియదుగా ఆయనకు. కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ఎవరొచ్చి నన్ను పొడుస్తారా, ఎవరొచ్చి నన్ను పట్టుకుంటారా, ఎవరొచ్చి నా చుట్టుముడతారు, నన్ను హింసిస్తారా అని ఆలోచించట్లా. రాత్రి జాముల యందు దేవుని గురించి ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందు చెప్పేశాడు ఏమని? నీ కృప జీవము కంటే కూడా ఉత్తమమైంది. నేను సంచరిస్తూ ఉన్నాను అంటే అర్థం నేను జీవిస్తూ ఉన్నాను అని అర్థం. నా జీవం ఎలా ఉంది? నాలో ఉంది. అయితే ఆ జీవం ఈ లోకమందు బ్రతకాలి అంటే ప్రాణభయం కలుగుతుంది. కానీ నీలో ఉండాలి అంటే ప్రాణభయం ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. కనుక నీ కృప నాకు కావాలి అని చెప్పకనే చెప్తూ ఉన్నాను అనమాట.
కాబట్టి మనం కూడా గమనించాలి, మనకు ఉండేటటువంటి కష్టాలు ఇబ్బందులు చాలా ఉంటాయి, లేకుండా ఎవరికి ఉండవు. నేనేం అనట్లా, మీరంతా కూడా కష్టాలు లేని వారమ్మా, మీరంతా హ్యాపీగా ఉన్న వాళ్ళమ్మా, ఇక అసలు మీకెందుకు కష్టాలు వస్తాయి అది ఇది అని నేను చెప్పను. ఎవరి కష్టం వారిది, ఎవరి కష్టం వారికి పెద్దది. అయితే మీరు ఆ కష్టాన్ని గురించి నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ఆ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. కానీ రాత్రి వేళ విశ్రమించేటప్పుడు మీరు మెలకువగా ఉన్నంత సేపు కూడా దేవుల్లో గడపండి. ఎందుకంటే దేవుడు మీకు స్వప్నమందు మీతో వివరించేటటువంటి వివరణ మీ రేపటి రోజున కలవరపాటు తీసేయచ్చు, రేపటి రోజు మీకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టవచ్చు, రేపటి రోజున మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. కాబట్టి దేవుళ్ళు గడపడానికి చూడండి. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తు. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. మరి చెప్తున్నాడు చూడండి, నా జీవితకాలం అంతా కూడా నేను ఇలాగే ఉంటానండి, నిన్ను స్తుతిస్తూనే ఉంటాను. చూడండి, రాజ్యాలు అడిగాడమ్మా, రాజ్యం అడిగాడు, సింహాసనం అడిగాడా? ఏమడుగుతున్నాడు? అయ్యా ఆయన ఉంది అరణ్యంలో, ఆయన ప్యాలెస్లో లేడు, అరణ్యంలో ఉన్నాడు. ఏమంటున్నాడు? నా జీవితకాలం అంతా కూడా నేను ఇలాగునే నిన్ను స్తుతిస్తా. దాని అర్థం ఏంటి? నువ్వు నన్ను ఎక్కడుంచినా సరే అని అర్థం. అడవిలో ఉంచుతావా, అంతఃపురంలో ఉంచుతావా, సామాన్యుడిగా ఉంచుతావా, సామంతుడిగా ఉంచుతావా, లేదంటే రాజుగా ఉంచుతావా, ఎలాగైనా ఉంచయ్యా, నేనైతే నిన్ను స్తుతిస్తూనే ఉంటా. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. నీవు నాకు సహాయుడివై ఉన్నావు, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను, సంతోష ధ్వని చేసేదని నేను. వాస్తవానికి ఈ రోజుల్లో మన ఇంట్లో కరెంట్ ఉంటుంది, చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరన్నా మనల్ని ఏమైనా చేస్తానని భయం వచ్చిందనుకో, మనం ఇంటి వదిలేసి పారిపోవచ్చు. రోడ్ అంతా లైట్లు ఉంటాయి, చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్లో అనేకమైన మన స్నేహితుల నెంబర్లు ఉంటాయి, ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా. ఆ రోజుల్లో ఆయన అడవిలో పోతా ఉంటే జనరేటర్లు పెట్టారు, గాడి చూపించడానికి లైట్లు పెట్టారు. ఆకలేస్తేమని చెప్పి మలుపు దగ్గర కేఎఫ్సి పెట్టారు తినమని. కొంచెం ముందుకు వెళ్తే మన హైదరాబాద్ బిర్యానీ పెట్టారు. పొద్దున్న నుంచి పరిగెత్తి ఆకలితో ఉంటాం, రాత్రి కదా, అవునా కదా. ఏమీ లేవు, కటిక చీకటి. అడవిలో ఏముంటుందా? మా వెలుతురు ఉంటుందా? అడవిలో సరిగ్గా వెన్నెలైనా పడుతుందా? ఎందుకంటే దట్టమైన చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి, అంటే వెన్నెల వెలుగు కూడా రాదంట. అలాంటి ప్రదేశంలో ఆయన సంచరిస్తూ కూడా ఆయన ఏమంటున్నాడు? నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తా. ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా? అక్కడ అరణ్యము, అడవి, క్రూర మృగాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి కాదు. ఆయన ఎక్కడున్నా అనుకుంటున్నాడు? రెక్కల చాటున, దేవుని యొక్క రెక్కల చాటున ఉన్నా అనుకుంటున్నాడు, అలాగే భావిస్తున్నాడు. అందుకే ఉత్సాహధ్వని చేస్తాను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. మరి ఆయన ప్రాణము దేవుని అంటి వెంబడిస్తూ ఉండగా, దేవుని కుడి చేయి ఆయన ఆదుకొనుచూ ఉండగా భయం ఎందుకుంటుందమ్మా? ఉంటుందా? కానీ మనిషేగా ఎంతైనా మనిషే కదా. నిజంగా మనిషికి ఉండే కొన్ని భయాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని కలవరపాట్లు ఉంటాయి. ఉండకుండా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఆయన అంటూ ఏమంటున్నాడు? నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు, వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. అంటే పాతాళానికి అర్థం. నా ప్రాణమును నశింపజేయాలని చెప్పేసి అనేకులు ఏం చేస్తున్నారంటమ్మా? వెతుకుతున్నారు. ఎలా 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 అలా మన వైపు కూడా ఇప్పుడు ఉంటారు, మనకు తెలియకుండా చాలామంది ఉంటారు.
మనల్ని నాశనం చేయాలని చెప్పి, మన యొక్క ఉన్నతిని తీసివేయాలని చెప్పేసి, మనం ఎదగకూడదని చెప్పేసి ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అవన్నీ కాకుండా మన యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచన విధానాల్లో భయముని తీసివేసి దేవుని కనుక మనము నిజంగా ఆయన స్వరాన్ని వినగలిగామా, మనకన్నా బలవంతులు, మనకన్నా ధైర్యవంతులు ఉంటారు. ఎందుకంటే నీకు బలం ఉంది అంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నువ్వు ధైర్యంగా ఉన్నావు అంటే నీకు బలం ఉంది, కరెక్టే. కానీ నువ్వు బలంగా ఉండాలంటే ఎవరు ఉండాలి నీకు తోడుగా? దేవుడు ఉండాలి. అర్థమైందా? కాబట్టి మనము ఆయన్ని వెతికేవాడుగా ఉండాలి. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. ఎవరైతే ఆయన నర్చింప చేయాలని చూస్తున్నారో, ఎవరైతే ఆయన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారో వారు ఈ విధంగా అవుతారయ్యా అంటూ రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతివాడును అక్షీలు, అబద్ధములాడు వారి నోరు మూయబడు. కాబట్టి మనం కూడా గమనించాలి. మనం అబద్ధాలు ఆడటం, లేకపోతే మనము అప్పుడప్పుడు అనవసరమైనటువంటి ప్రమాణాలు చేస్తాం. అసలు ప్రమాణం మనం చేయకూడదు. ప్రమాణం చేయడానికి మనకు ఎటువంటి రైట్ లేదు. పరిశుద్ధ గ్రంథం అందు ఉంటుంది ఏమని, నువ్వు తల మీద పెట్టుకొని ప్రమాణం చేయడానికి నీ యొక్క తల వెంట్రుకల్లో ఏ ఒక్కటి కూడా నువ్వు తెల్లగా అవ్వంటే అవ్వదు, తెల్లదాన్ని నల్లగా అవ్వమంటే అవ్వదు. అంటే నీకు ఆ రైట్ లేదు. నీ తల మీద నువ్వు ప్రమాణం చేయాలి. నీ తల మీద చేపెట్టుకుని ప్రమాణం చేసే రైటే నీకు లేనప్పుడు మనం ఏందో ఎదుటి వాళ్ళ దేహం మీద ఏదో మన సంపూర్ణమైన హక్కులు ఉన్నట్టు వాళ్ళ తల మీద పెడతాం, నీ మీద వస్తాడు. రేపు వచ్చి వాళ్ళు అడగాల, నువ్వు కొట్టేసి కానీ నా జుట్టు రాలిపోతుంది, మరి అది జుట్టి అని. మన వల్ల అయిద్దా? అవ్వదు. కాబట్టి ప్రమాణాలు వేయకూడదు. భూమి మీద ప్రమాణం అని, ఆకాశం మీద ప్రమాణం అని ఏమి వేయడానికి మనకు ఎటువంటి రైట్స్ లేవు. కాబట్టి గమనించాలి, అబద్ధాలు ఆడకూడదు. వారి నోరు మూయబడుతుంది. అర్థమవుతుందా? కనుక గమనించాలి, ఆలోచించాలి, మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే ఇక్కడ కీర్తనాకారుడు ఏ విధంగా అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని యొక్క ఆలోచనానుసారంగా జీవిస్తున్నాడు, దేవుని యొక్క కృపానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క సంరక్షణలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవునికి అత్యంత సమీపంగా ఉండాలి. అత్యంత సమీపంగా అంటే దేవుని స్వరమును వినగలిగినంత, దేవుడు నీకు బదులిచ్చేంత. రెండిటికి వేరు వేరు అర్థం. దేవుడు నీకు బదులు ఇవ్వాలి అంటే నీకు దగ్గరగా ఉంటే బదులిస్తాడా? ఎలా ఉండాలి? నిన్ను అంతగా దేవుడు ప్రేమించాలా, అంతగా ఇష్టపడాలి. దేవుడు నీకు సమాధానం చెప్పేంత దగ్గరగా నువ్వు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఈ రెండు విషయాల్ని జ్ఞాపకం ఉంచుకొని మన యొక్క ఈ జీవన ప్రయాణంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి అంటే విశ్వాస సహితమైన ప్రయాణం మనకి అనివార్యం. కనుక గమనించండి, మనలో ఉండాల్సింది ఒకటే విషయం, ఈరోజు మాత్రమే నాది, రేపు కళ్ళు తెరుస్తాను తెరవను నాకు తెలియదు. కాబట్టి నా జీవితానికి గమ్య దినం, లాస్ట్ దినం ఈరోజే అయి ఉండొచ్చు. కాబట్టి చివరి క్షణాల్లో నేను నా దేవునితో గడపాలి. నీ యొక్క ఆయుష్ పెంచడం దేవుని చిత్తం. ఈ విధంగా ఉంటే నువ్వు తప్పులు చేయగలుగుతావా? పొరపాటు చేయగలుగుతావా? చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని దేవునిలో ఎదిగి ఫలించినప్పుడు దేవుడు తన జ్ఞానమును మనకు దయచేయను కనుక ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును.